చేస్తూ అనేక ఆత్మను బలపరచడానికి మన అందరినీ వాడుకుంటున్నందుకే దేవునికి మొట్టమొదటిగా మనము వందనాలు చెల్లించాలి. స్తోత్రం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా మన దేవుని సన్నిధిని వెలుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ఆయన, స్తోత్రములు మా ప్రభు, రక్షక, ఆదరణకర్త, మా సమాధాన దూత, నీకే వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నీ పరిశుద్ధ దినంలో తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన మహాకృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ కార్యములు గొప్పవయ్యా, నీ కృప గొప్ప తండ్రి. మా జీవితాల పట్ల మీరు చేస్తున్న ప్రతి మేళ్లకే ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాజా, మీ కృప లేనిదే, మీ కనికరం లేనిదే ఏ పాటి వారు ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. నీ మహిమ చేత ప్రభా నింపి నడిపించండి. ఆదరణకర్తగా మీ నుండి ప్రభు సమస్తాన్ని జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా రాజా, నీ సన్నిధిలో రాజా ఆరాధన ప్రారంభిస్తుండగా తండ్రి ప్రభా, నీ కృపను, నీ కనికరంలో, నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణను ప్రభా మా మీద అందరి మీద తండ్రి ప్రభా మీరు ప్రోక్షించి మమ్మల్ని బలపరచండి. నీ కనికరము చేత మమ్మల్ని నింపి నడిపించునైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీరే ఆధిక్యత వహించి ప్రభా రాజా, నీ నామ ఘనతగా ప్రభా మేము సమస్తాన్ని చేయడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ఆరాధన నడిపిస్తున్న బిడ్డను ప్రభా నీ ఆత్మ చేత మీరు నింపండి. నీ మహిమ చేత ప్రభా నీ స్తుతిగానం చేయడానికి సహాయం దయచేయండి. రాజా, కీర్తన ధ్యానంలోను, సాక్ష్యములోను తండ్రి, అతి ముఖ్యంగా ప్రభా ఏదైతే మన్నాను మా జీవితంలో మీరు విత్తాలనుకుని ప్రభా రాజా మా కోసం ఏర్పాటు చేస్తారు, అది మా హృదయాలను చేరులాగిన మీరే మీ దైవజనులతో మీరు మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజా, ముగింపు వరకు ప్రభా మీరే నడిపించండి. మీ సహాయం లేనిది ఏమి చేయలేము నాయన. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఆశీర్వదించమని ప్రభా, సమస్తంలో మీ ఆధీనంలో మీరు తీసుకొని బలపరచమని, అది త్వరలో నాయన యేసే నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామమున మళ్ళీ ఒకసారి వందనాలు చెల్లించుకుంటామండి. మరి సమయం చాలా వృధా అయిపోయింది కాబట్టి మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. కోయిల వారు ముందుకు వచ్చినట్లయితే మన ఆరాధన నడిపిస్తారు. అందరూ కూడా మీరందరూ కూడా లేచి నిలబడినట్లే మన ఆరాధన జరిపించుకుందాం. దేవుని స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. అందరు లేచి నిలబడి దేవుని నామని కనపరచాలని మనం చేస్తాం.
స్తుతి ఆరాధన చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, ఆమేన్. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించెదా. నీ కృపలోనే పరవశించెదా. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించెదా. నీ కృపలోనే పరవశించెదా.
ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. ఈ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలగ చందక
స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నాయన. నీకు వందనాలు చెల్లించుకున్నాం. గనుడకు శ్రేష్ఠుడవు నీకే స్తోత్రములయ్యా. అందరూ కూడా దేవుని మనసారా ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రములయ్యా. మా సమస్తమును మీరు చూసుకుంటున్నారే నీకు వందనాలు తండ్రి ప్రభు. నీకు స్తోత్రము. మనసారా మన ప్రభుని ఆరాధిద్దామా. హల్లెలూయా. అవును తండ్రి. కానీ మీరే మమ్మల్ని పోషిస్తున్నారయ్యా. స్తోత్రం నాయనా. మాత్రమే నాయనా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీకు మాత్రమే నాయనా. కరుణమయ్యా. శ్రేష్ఠుడవు. స్తుతులకు పాత్రుడవు. నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. కొద్ది క్షణాలు మనల్ని మనం మరచి ఆయన మన కొరకు చేసిన మేలు తలచుతూ ఆయన ఎంత గొప్పవాడో మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ ఆయన కనపడదాము. అందరూ రెండు కరములు పైకి ఆయన శ్రేష్ఠుడు ఘనుడు అని చెప్పి మనం స్తుతిద్దాం. దేవానికి వందనాలు తండ్రి ప్రభువా. రాజా నీకు స్తోత్రములయ్యా. కనికరపూర్ణుడా మీరు తప్ప ఇంకెవరు లేరు నాయన. నీకు స్తోత్రము తండ్రి. అల్పులము దీనులము అభాగ్యులము తండ్రి. కానీ మా జీవితాన్ని మీరు ఎత్తు పట్టుకున్నారే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మాకు ఏ అర్హత లేదయ్యా. నీ సన్నిధిలో నిలబడడానికి ఏ అర్హత లేని వారము తండ్రి. కానీ దూతల సమూహమును మా పాదాల కింద పెట్టారే నీకు స్తోత్రములనైనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవా నీకు స్తోత్రములు. కనికరపూర్ణుడా నీకు స్తోత్రములు. మా రాజా నీకు వందనాలు. మా దేవా నీకు వందనాలు. గొప్ప రాజా నీకు స్తోత్రములయ్యా. వేణోళ్లతో వేవేనోళ్లతో నిన్ను కొనియాడిను ప్రభువా. ఎన్ని నామాలతో నీ నామకరణంతో ప్రభు నిన్ను స్తుతించడం చాలా తండ్రి. మా జీవితములు సరిపోవయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నారే నీకు స్తోత్రము. మమ్మల్ని బలపరుస్తున్నారే నీకు స్తోత్రము. ఇదో సజీవ లెక్కలో ఉంచారు. ఇదిగో మా అవయవాలు పనికి వచ్చే పరిస్థితుల్లో మీరు వచ్చారు.
మా కష్టారితాన్ని మేము పొందుకోవడానికి మా రెక్కలు మీరు బలపరుస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను ఆయన. నీకు వందనాలు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. మనం మౌనంగా ఉండడానికి రాలేదు ఇక్కడ. ఆయన కృపను పొందుకొని ఉన్నాము. ఆయన కనికరమును పొందుకొని ఉన్నాము. మౌనంగా ఉంటే ఆయన అవమానపరుస్తున్నట్టు అయిపోతుంది. ఆయన కనబరుద్దాం, ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. నీ కనికరము పొందుకుని వచ్చి ఉన్నారు. నీ ఆత్మ చేతి ఇప్పుడే మీరు నింపండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప చేతి ఇప్పుడే మమ్మల్ని బలపరచండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కనికరం ఇప్పుడే మీరు నింపండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. రాజా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇదిగో ఈ సన్నిధిని మీరు దీవించండి రాజా. ఈ సంఘముని మీరు ఎత్తుపట్టుకునండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీ నామ ఘనతగా మేము పనిచేయడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. కలత లేని కల్మషము లేని తండ్రి ప్రభా సువార్తను ప్రకటించడానికి సహాయము దయచేయండి ఆయన. వచ్చు ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. వారి ఆత్మలు మీరు బలపరచండి అయ్యా. నీ మహిమ చేత నింపండి ఆయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభు. ఇదిగో నీ కృప చేత అనేకులు మీరు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇదిగో ఈ ఆవరణంలో అడుగుపెట్టి ప్రతి వారు నీ ఆత్మ చేత నింపబడాలయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కృపను మీరు కనికరమును ప్రభా మీరు కనపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో రానున్న మన సకాలంలో మీరు నడిపించండి. నీ సమాధానముతో మమ్మల్ని నింపండి. సమస్తాన్ని మీ ఆధీనంలో మీరు తీసుకొని తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాము. నీ కృప చేత ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని అతి త్వరలో రాని యేసు పరిశుద్ధ నామములో ఈ సమస్త ఆరాధన సమర్పించుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అదే రీతిగా మనం నిలబడినట్లయితే కీర్తన ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. కీర్తన ధ్యానం సహోదరి ప్రిసిల్లా వచ్చి మనలను 20వ దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదివి మనం ధ్యానం చేద్దాం. సహోదరి ప్రిసిల్లా వచ్చి మనల్ని కీర్తన నడిపిస్తారు. అపర్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చిన కాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన కాక. పరిశుద్ధ స్థలములోని ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నిన్ను ఆదుకొను గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సవత్తును చేయను. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుకొనుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సభలో పరచును గాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథముల బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. దేవుని కృప చేత ఈ రీతిగా దేవుడు మనందరినీ దాని సన్నిధికి నడిపించినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు. మీరందరూ కూడా చాలామంది ఉదయకాల సమయం అనగానే లేకపోతున్నాము, పనులు ఉన్నాయి, టైర్డ్ అయిపోయి ఇప్పుడే నైట్ నుండి అయ్యి వచ్చాము అని చాలాసార్లు ఉన్నాయి. ఇదే మన ఉద్యోగానికి వెళ్ళాలంటే నైట్ డ్యూటీ వేసినా కూడా మార్నింగ్ 10 o'clock షిఫ్ట్ వచ్చేయండి. ఒకసారి అక్కడే ఉండిపోతాం, అవునండి. కానీ చాలామంది అదొక సాకుగా చెప్తుంటే బాధ కలుగుతుంది. రేపు ఒక దినాన ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితులు, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. రేపు పొద్దున వచ్చేసిన దేవుడు ఇప్పుడు వదిలే వేసేయా రేపు రా అంటాం. మనం ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి వచ్చాను, పడుకుంటున్నాను, రేపు పొద్దున రా అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ వారందరి మధ్యలో మీరు దేవుని కోసమని, ఆయన సన్నిధి కోసమని ఉదయకాల సమయాన్ని ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చినందుకే దేవునికి మొట్టమొదటి వందనాలు. మీకు నా వందనాలు. దేవుని కృప ద్వారా ఈ రీతిగానే మనం బలపడదాం. ఎందుకంటే ఉదయకాల సమయం నన్ను ఆరాధించడం అనేది చాలా ధన్యత. పొద్దున ఎందుకంటే మీరు 6 గంటలకు ఆరాధన, ఈ 6 గంటలు మన ఇక్కడ ఆరాధన ఉండాలంటే మనము ఇంటి దగ్గర 4 గంటలు వేసే సిద్ధపడాలి. అలాగా ఆ ఉదయం మొదటి జామున మనం దేవుని సన్నిధి కోసం అట్లా మనల్ని మనం ప్రిపేర్ చేసుకునేది అనేది చాలా గొప్ప విషయం. అది దేవుడు చూస్తున్నాడు.
మీరు ఇక్కడికి వచ్చేదే కాదు, మీరు ఇంటికి ఆ 4 గంటలు లేచినప్పుడే నా బిడ్డ నా కోసం అని లేచి వెళ్తుంది అని దేవుడు చూసినప్పుడు చాలా సంతోషిస్తారు ఆయన. అది హెచ్చిస్తారు. మీరు ఏం అడగక్కర్లేదు, నా బిడ్డ నా కోసం చేస్తుంది కాబట్టి, నా కోసం చేస్తున్నాడు కాబట్టి వారు ఏం చేస్తారండి? హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. మీరు ఏం అడగక్కర్లేదు, మీరు ఆయన కొరకు చేసే పని ఆయన లెక్క రాసుకుంటూ ఉంటాడు. ఆయన ప్రతిదానికి ఆయన అప్పుండే దేవుడు కాదు, మనం చేసే ప్రతిదానికి తీర్చేస్తాడు వెంటనే. ఆ రీతిగా మీరు అందరూ వచ్చినందుకే దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు మీ కుటుంబానికి సకల ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అతి ముఖ్యమైన సాక్ష్యాలు, ఎందుకంటే మన సాక్ష్యాలు ఇతరుల జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప సాధనం. ఎందుకంటే సాక్ష్యంలో ఏమేమంటే దేవుడు మన పక్షాన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యములు, ఆ కార్యములు వివరించడం అనేది ఇతరులకి ఒక సువార్తే. ఆ రీతిగా మీరు ఎవరికైనా సాక్ష్యం ఉండొచ్చో దయచేసి క్లుప్తంగా మీరు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి వచ్చినందుకు నేను చెప్పే వాక్యం సాక్ష్యం ఏంటంటే, మా పాప అండి 5 years మా పాపకి, మా పాపకి 7 years, నాకు 2 పిల్లలు. మా పాప చెరులో పడిపోయింది. నాకు తెలీదు, ఫోన్ చేశారు బాబు. చెల్ల పడిపోతే చెయ్యి ఇలా పెట్టిందంట, 1 hour అయిందంట, ఏమీ అవ్వలేదు. మా అక్క పిల్లడు ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో కేకేతంటే వెళ్ళి చిన్న పిల్లడు ఆడిపోవడం. ఇంక 7 సంవత్సరాలే పుల్లుగా ఉందని చెరువు ఆడి ఎవరికి ఎగిస్తే రావట్లేదంట. ఏదో మామూలుగా ఆట పట్టేస్తున్నారేమో అనుకున్నారంట. అనుకుంటే తర్వాత పిల్లోడే వెళ్ళిపోయి దూకి తీసుకొచ్చి తీసుకొచ్చి ఆట ఎక్కించాడంట. వాటర్ తాగిందంట, ఏమీ అవ్వలేదంట. డాక్టర్ గారిని తీసుకొచ్చారు. మళ్ళీ రెండో సాక్ష్యం ఏంటంటే, మాది ఇల్లు రోడ్డు పక్కనే. పాప ఆడుకుంటుంటే సడన్గా వచ్చేసిందంట, బైక్ సడన్గా వచ్చిందంట. ఏమీ అవ్వలేదు, సడన్గా ఆగిపోయింది బైక్ అక్కడికక్కడే. దేవుడు చేసిన ఉపకారం ఒక 2 గంటలు తప్పిని. తర్వాత మళ్ళీ ఆటో వస్తుంది, మాకు ఆటో ఉంది అక్కడ. ఆటో వస్తుంటే ఆటోకి ఎదురెళ్ళిపోయిందంట. ఎదురెళ్ళిపోయినా ఆటో ఆగిందో లేదో కూడా చూసుకోలేదంట. టెన్షన్ పడిపోయి జ్వరం వచ్చేసిందంట ఫుల్. డాక్టర్ గారు అన్నారంట. నేను చెప్పలేదు, ఏమవుతుందో తెలియదు అన్నారట. ఫోన్ చేశారు 5 రోజుల తర్వాత, తగ్గిన తర్వాత 5 రోజుల తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ పేరు పద్మ అండి. నిజంగా తల్లిదండ్రులకు ప్రార్థన చాలా ముఖ్యమండి పిల్లలకి. మీరు దూరదేశాల్లో ఉన్నారు, కుటుంబాలు దాటి ఉన్నారు, చెప్తున్నాను. అందుకనే మనం ఎంత దూరం ఉన్నా తల్లిదండ్రులుగా మీ ప్రార్థన మీ బిడ్డలకి ఒక కవచంలాగా ఉంటుందంట. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తామో ఆ కవచం పోతుంది, జాగ్రత్త. అందుకనే మన నడతలు, మన నడవడికలు, మన సమస్తమును దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన మన బిడ్డను కాచి కాపాడుతుంది. నిజంగా 1 కాదు 2 కాదు 3 తెగుల నుంచి అసలు ఆ బిడ్డను కాచి కాపాడంటే ఆ తల్లి ప్రార్థనే నేను చెప్తాను. దేవునికి వందనాలు. హల్లెలూయా. నిజంగా ఆయన కాపుదల ఎంత గొప్పదండి. నిజంగా ఆలోచించేస్తూనే మనకి చెప్పలేము, వివరించలేము. అసలు ఆయన పనులు రుచి చూసిన వారికి తెలుసు అవన్నీ గొప్పవని, అది ఎంత ఘనతకి తీసుకెళ్తుందని. నిజంగా సిస్టర్ చేసిన సాక్ష్యం చాలా గొప్పది. అమ్మా,
ప్రార్థనలు మాత్రం మీరు కనిపెట్టండి. మీ బిడ్డ రక్షణ ఆయన చేతుల్లో ఉంది. ప్రార్థనలు మనం కనిపెట్టాల్సిన మన బాధ్యత. మన బిడ్డల కొరకు ఎడతెగగా ఉదయకాల సమయాన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేయాల్సిన తల్లిగా మీ బాధ్యత. మీరు తప్పక అది చేయాలి. ఆ ప్రార్థనలో నడిపించేదంతా కూడా దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా బలపడాలి. నిజంగా మంచి సాక్ష్యం అది. ఎన్నో మరణ గండం నుంచి బిడ్డను కాచి కాపాడిన దేవునికి అందరూ కలిసి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి. ఇంకెవరికైనా సాక్ష్యాలు ఉన్నాయండి? హల్లెలూయా. సాక్ష్యాలు లేనట్లయితే మనము వాక్యంలోకి వెళ్దాం. అయ్యగారు వాక్యాన్ని అందిస్తుండగా మనందరం శ్రద్ధ కలిగి, ఎందుకంటే ఒక్కొక్కసారి వాక్యం అంతట్లో కూడా మనకు ఉండవచ్చు. ఎక్కడో ఒక మాట మన కోసం దేవుడు దాచి ఉంచుతాడు. ఆ మాట కోసం మనం ఎదురు చూచి అది మన జీవితంలో ఫలింపజేయలాగా మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఆ శక్తితో ఆయన వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. ప్రకటన వాక్యములు, వాక్య సందేశము ఆయన అందించి మనం బలపరుస్తున్నారు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములు ఎల్లకాలము కలుగును గాక. చెప్పుకునే సాక్ష్యాల నిమిత్తం మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రాంతంలో కోరుతున్నాను. ఏ తల్లి అయితే తన బిడ్డల కొరకు మోకరించి ప్రార్థిస్తుందో ఆ తల్లి పలికేటువంటి మాటలను ప్రార్థనలో ఆ మోకరించి ఆ తల్లి అడిగేటువంటి ప్రతి మనవిని పరలోకం చెవియోగి ఆలకిస్తుంది. పరలోకం అంతా చెవియోగి ఆలకిస్తుంది. ఈ తల్లి ఏమడుగుతుంది, ఈ తల్లికి ఏం కావాలి, ఈ తల్లికి ఉన్నటువంటి అక్కరేంటి, హృదయవాంఛ ఏంటి, ప్రతిదీ కూడా ప్రభువు వింటున్నాడు. ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆ తల్లి ఆ తండ్రి చేసేటువంటి ప్రార్థన ప్రభువు మన్నిస్తుంటున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అదే చెప్పారు. సిలువను ఎత్తుకుని వెళుతూ నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం వేడమని చెప్పేసి ప్రభు వారు మనకి చెప్పారు. ఈరోజు మన బిడ్డల కొరకు మనం ప్రార్థించడం లేదు, మన బిడ్డల కోసం మనం ఉపవాసం ఉండడం లేదు, మన ఇంటి వారి కొరకు మనం వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయకే మనకి కష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ నిందలు, ఈ అపాయాలు మనకు కలుగుతుంటున్నాయి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రాంతంలో కోరుతున్నాం. ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఒకసారి ప్రభు దగ్గర మనం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభుని అడుగుదాం. ప్రభు, ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నాం ఆయన? నీ మెల్లని స్వరాన్ని మేము వినాలి, నీ మాట మేము గాయకొనాలి, వాక్యానుసారంగా మా బ్రతుకులు, మా జీవితాలు మేము కట్టుకోవాలి. ఒక్కసారి మాతో మాట్లాడు ప్రభా, ఒక్కసారి నాతో మాట్లాడాయా అని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. దేవానికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవానికి వందనాలు నాయనా. థాంక్యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసు నడుపును, మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసు నడుపును, మారాని తనదు మాటనము. నీ మాట నమ్ముతూ నీ ఎదురుకు వచ్చామా ప్రభా. నీ మాటలు నాయన శ్రేష్టమైనవి, నీ మాటలు దేనికంటే మధురమైనవి, నీ మాటలు మమ్మల్ని బ్రతికింప చేసేవి, నీ మాటలు మమ్మల్ని దెబ్బలా చేసేవి, నీ మాటలు మమ్మల్ని బలపరిచే ప్రభు. నీకు వందనాలు. ఉదయకాలశంలో పరిశుద్ధాత్మ తండ్రి మాతో మీరే మాట్లాడండి ప్రభా. ఇప్పుడు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చినారు నాయన.
ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ వాక్కు చేత బలపరిచి మా ప్రభువా నాయన మాలో ఉన్నటువంటి మా తండ్రి సమస్తము మా తల్లికి అప్పగించుకుంటుండగా నాయన నీ మార్గానికి మమ్మల్ని అప్పగించుకుంటుండగా నీవే ప్రభు మాకు సహాయం దయచేయమని నాయన వినగలిగినటువంటి చెవులను మాకు దయచేయండి, హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యానుసారంగా మా బ్రతుకులు కుటుంబాలు కట్టుకోవడానికి ఆయన నీకు రాజ్య వారసులు ప్రభు నిత్యం మా నీతో ఉన్న సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్న పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఈరోజు కొంత లేట్ అయింది, దాన్ని బట్టి క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గతంలో ప్రకటించిన రీతిగా దేవుని చిత్తమైతే ఈ సంవత్సరంలో మరి ఈ నెలలో క్షమించాలి, ఈ నెలలో అతి త్వరలో దేవునికి మహిమకరంగా సంఘానికి ఉపయోగపడే విధంగా ఒక వెహికల్ తీసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కారు, మనకి పెద్ద ఆశలు లేవు కానీ ఒక చిన్న కారు తీసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాం. దయచేసి మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యానికి వెళ్దాం. దేవుడు ఎప్పుడు కూడా మనుషులను ఆయన సృష్టించింది, మానవులను సృష్టించుకుంది ఆయన యొక్క మహిమ కొరకు. ఆమేన్. ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం. వాక్యంలో సెలవిస్తుంది, దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా నువ్వు మానవుని చేసినావు అని చెప్పేసి వాక్యంలో కీర్తనకారుడు అంటాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా నువ్వు మానవుని చేసావు, మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పరచువాడు అని చెప్పేసి కీర్తనకారుడు అంటాడు. పిల్లల దేవుని యొక్క మహిమ కొరకు మనం అందరూ కూడా సృష్టింపబడ్డాం, దేవుని యొక్క కార్యాల కొరకు మనం అందరూ కూడా సృష్టింపబడ్డాం. సృష్టింపబడినటువంటి మనము సృష్టికర్తను మర్చిపోయి సృష్టింపబడిన దాన్ని మనం పూజిస్తుంటాం, సృష్టింపబడిన దాని వెనకాల వెళ్తుంటాం. సృష్టికర్తను విడిచిపెట్టేసి ఆ సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టాన్ని మనము ఇదే దేవుడు అని చెప్పేసి మనం దాన్ని సాగిలు పడుతుంటాం, దాన్ని తీసుకుని దండం పెట్టుకుంటుంటాం, కళ్ళకు అద్దుకుంటుంటాం. పిల్లరా రకరకాలుగా చేస్తున్నారు మానవులు. వాక్యంలో ప్రభువు చెప్తుంటున్నారు మనకి, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. మనం ఏమనుకుంటామంటే దేవుడిని పక్కన పెట్టేసాం, మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు అని చెప్పేసి మనము ఎవరు చిన్న సహాయం చేశారు దేవుడు అండి. నిజంగా చిన్న సహాయం చేశాడు ఒక మనిషి, మన తోటి మనిషి, నిజమే నీకు అక్కడికి ఉన్నప్పుడు మంచి సహాయం చేసి నిలబడ్డాడు, దేవుడిలో వచ్చి కాపాడాడండి. దేవుడితో సమానంగా ఆ వ్యక్తిని మనం పోల్చి ఆ ఉపకారాన్ని ఆ మేలుని మనం చూస్తుంది. కానీ ప్రభు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కానీ క్రైస్తవులకు కానీ క్రైస్తవేత్తలకు కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తర్వాత దేవుడిగా మారిపోయింది ఒకటి ఉంది. అది ఎవరైనా చెప్తారా? దేవుడు తర్వాత దేవుడిగా మారిపోయింది ఫోనా, సెల్ ఫోనా? సరే మంచి. ఇంకెవరు? సీనియర్ బాగా క్యాచ్ చేశారు. డబ్బు, ధనం. వాక్యం సెలవిస్తుంది ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం అని చెప్పేసి. అలాగని చెప్పేసి దేవుడు మనల్ని ఆస్వాదించకుండా, దేవుడు మనకి డబ్బు ఇవ్వకుండా ఉండనే ఉండడు. పిల్లలు గమనించండి, దేవుడి తర్వాత స్థానంలో సాతానుడు లేడు. కానీ మనం ఏమన్నా దేవుడి తర్వాత సాతానుడే గట్టివాడు, పవర్ఫుల్ అని చెప్పేసి అనుకుంటే, కానీ దేవుని తర్వాత స్థానంలో ఇప్పుడు నిలబడ్డది ఎవరంటే ధనం నిలబడ్డది. వాక్యం చూద్దాం. ప్రభువు చెప్తున్నారు ఇక్కడ లేవీయులకు రాసిన పత్రిక 27వ అధ్యాయము 30వ వచనంలో, లేవీ గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనం. త్వరగా మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. లేవీ కాండం 27వ అధ్యాయం 30. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మీకు వాక్యం చూద్దాం మనం. 14వ అధ్యాయము 19వ వచనం, ఆదికాండం
అధ్యాయము 19-20 వచనాలు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైనటువంటి దేవుడైన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అతడు అంటే అక్కడ అబ్రహాం గారు, ఇతడు అంటే అక్కడ మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు గారికి అబ్రహాం గారు ఆది కాలంలోనే ధర్మశాస్త్రం లేనప్పుడే, ప్రభువారు ఆజ్ఞ లేనప్పుడే, ప్రభువారు ఎలాంటి మరి ఇది లేవే కాలంలో చెప్పినదిగా ఇది 10వ భాగం నా వంతు అని చెప్పేసి ప్రభువారు చెప్పక మునిపే, ఇశ్రాయేల్ ప్రజలు పుట్టక మునిపే ఆదిలోనే పితరుడు అబ్రహాం గారు ఏం చేశారంటే ఆ యొక్క అతనికి ఉన్నటువంటి సొమ్మంతులు కూడా 10వ భాగం తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు గారు ఇచ్చారని చెప్పేసి వాక్యం మనం చూసినట్లయితే అబ్రహాం గారికి ఇంకా పిల్లలు పుట్టలేరు, అబ్రహాం గారికి ఇస్సాకు గారు కూడా పుట్టలేదు. కానీ అబ్రహాం గారికి అప్పుడు ఎవరున్నారంటే ఇది ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. తండ్రి ఏదైతే మనస్సాక్షితో ప్రభు దగ్గర ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ మనస్సాక్షితో అతనికి అనిపించింది, నేను నాకున్న దాంట్లో నేను ఒక శాతం దేవునికి నేను ఇస్తాను, ఒక శాతాన్ని నేను దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్పేసి ఆయన ఏదైతే మొదలు పెట్టాడో దేవుడు అతను ఇక్కడ స్థిరపరుస్తున్నాడు. లేవీ కాలంలో ఇదిగో 10వ భాగము నాది అని చెప్పేసి ప్రభువారు ప్రజలకు ఆయన తెలియజేస్తున్నారు. లేవీ కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే యెహోవాకు ప్రతిష్ఠమది, అది యెహోవాది అని చెప్పేసి ప్రభువారు అక్కడ చెప్తుంటున్నారు. పిల్లలు గమనించండి, ప్రభు వారికి మన యొక్క డబ్బు కానీ లేకపోతే ప్రభు వారికి మన యొక్క 10వ భాగాన్ని అవసరమే లేదు. దేవునికి వాక్యం అంటుంది, వెండి నాది, బంగారం నాది, మీరు నాకు ఏమి ఇస్తారా అని చెప్పేసి ప్రభు అడుగుతుంటారు పిల్లరా. కానీ మనం చూస్తుంటాం దేవునికి ప్రేమ ఏంటి, దేవునికి ఈ ఇచ్చేయండి, మనము 10వ భాగం ఇవ్వడం ఏంటి, లేకపోతే మనము ఆయనకి డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటాం. మా తల్లిదండ్రులు ఒకసారి ఫోన్ చేస్తూ పిల్లలతో మాట్లాడుతుంటారు, అమ్మ ఏం తిన్నారా, పొలాన్ని తిన్నాం, నాకు ముద్దెడతావమ్మా, మా నాన్నగారు లేకపోతే మా నాన్నగారు కానీ లేకపోతే మా ఇంట్లో వారు ఎలా నడుతారు, నాకు ఒక ముద్దెడతావమ్మా అని చెప్పేసి అంటే పిల్లలు అంటారు, రండి తాతయ్య నేను పెడతాను అని చెప్పేసి అంటారు. వీళ్ళు ముద్దు పెడితే ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు వాళ్ళ చేతితో ముద్దు పెడితే ఎంత ఉంటుంది కదా. వీళ్ళు ఫోన్లో పెట్టగలరా, ఫోన్లో పెట్టిన వాళ్ళు తినగలరా? కానీ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నీ మనసు ఎలా ఉంది, నా మనవరాలు లేకపోతే నా మనవడు లేకపోతే నా కుమారుడు నా కుమార్తె నాకు ఒక ముద్ద పెడతాడా? నువ్వు ముద్ద పెట్టగలిగితే కడుపు నుండి నువ్వు పెట్టగలిగేటువంటి మనసు నీకు ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ముద్ద నువ్వు పెట్టగలిగితే ఓకే, నా కుమారుడు రేపు పొద్దున నాకు కడుపు నిండా నాకు అన్నం పెడతాడు అని చెప్పేసి ఒక నిశ్చయము, ఒక ఆనందము, ఒక సంతోషం వాళ్ళకి వస్తుంది. వాళ్ళు అంటారు, నా పిల్లలు ఈ మాట నాకు అంతే చాలు అని చెప్పేసి అంటారు. వాళ్ళు పిల్లల చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అమ్మ నాకు పెట్టరా అని చెప్పేసి మనం చిన్నప్పుడు వెళ్ళి మనం అడుగుతుంటాం. వాళ్ళు ముందుగా చూసుకుని ఒకటి ఎత్తు అంటారు, మనం ఎంతో సంతోషపడతాం. మనం తీసుకోగానే తిరిగి మళ్ళీ ఇచ్చేసి మనం అంటే అమ్మ ఉంచుకో అమ్మ. పిల్లల ఏంటంటే ఇది ప్రేమ. తండ్రి ఇక్కడ అబ్రహాము కూడా పరీక్షించాడు, అబ్రహమా నీకు అన్నీ ఉన్నాయి, ఇదిగో నీకు ధనం ఇచ్చాను, ఇదిగో నువ్వు కుమారుడు కూడా ఇచ్చాను. అయిన తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో నీకు ఒక పరీక్ష ఉంది, నీ కుమారుని తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించంటే, ప్రభువా నీకు అంతా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కుమారుడు ఏముందని చెప్పేసి కుమారుడు కూడా తీసుకుని వెళ్ళేసి ప్రభుకి అక్కడ అర్పణ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎప్పుడైతే నువ్వు ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు ప్రభు ఏం చేస్తున్నాడంటే దాన్ని రెట్టింపుగా దీవెన దయచేసి, రెట్టింపుగా ప్రభు ఆశీర్వదిస్తుంటున్నాడు. రెట్టింపుగా నిన్ను దీవించాలని, రెట్టింపుగా ప్రభు నిన్ను ఆస్వాదించాలని, రెట్టింపుగా ప్రభు నిన్ను గణపరచాలని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఏంటంటే ఇదిగో యెహోవాకు ప్రతిష్ఠము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడి పెడుతున్నాడు, ఒక నిబంధన పెడుతున్నాడు. ఏంటంటే ఇదిగో ఇది నా నిబంధన ఏంటి, భూఫలములన్నింటిలో అర్థమైందా, మరి నీకున్నటువంటి ధాన్యాలన్నింటిలో కింద చూసినట్లయితే గొర్రె మేకల్లో కానీ కోళ్ళ క్రింద నడుచు వాటన్నింటిలో 10వ భాగము ప్రతిష్ఠితము దేవునికి అని చెప్పేసి ప్రభు వారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రతిష్ఠమైనటువంటి దాన్ని ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్రభు వారిని దీవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి. యోసేపు ఉన్నప్పుడు బాగానే జరిగింది.
యోసేపు గారు ఉన్నప్పుడు ఆయన సమస్తం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఆ దేశంలో అభివృద్ధి పొందారు. కానీ ఎప్పుడైతే యోసేపు గారు చనిపోయారో ఇంకొక రాజు వచ్చి వీళ్ళు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. కనీసం వీళ్ళు చేయాల్సినటువంటి ఇటుకలకి మట్టి కానీ లేకుండా కాల్చడానికి ఆ కలప కానీ వాళ్ళు ఇచ్చేవాడు కాదు. అవన్నీ వీళ్ళు సమకూర్చుకోవాలి, కానీ ఇటుకలు మాత్రం కాల్చి ఆ 20 అంటే మనిషికి 20 అక్కడ రాత్రికి అప్పగించాలి. పిల్లలు అంత కష్టపడుతూ వాళ్ళు పని చేస్తుంటున్నారు, అంత కష్టపడుతూ వాళ్ళు వెళ్తున్నారు. కానీ అరణ్యంలోకి వచ్చేసరికి దేశంలోనే వాళ్ళకి కరువు ఉంది, దేశంలోనే వాళ్ళకి తినడానికి సరిగ్గా ఆహారం లేదు, దేశంలోనే సరిగ్గా ఎక్కడ ఐగుప్తులోనే వాళ్ళకి సరిగ్గా ఆహారం లేదు. కానీ ఎప్పుడైతే అరణ్యంకి వచ్చారో, అరణ్యంకి వచ్చినప్పుడు వీళ్ళకి బంగారం వస్తుంది, వీళ్ళ దగ్గర అరణ్యంలో ఉంటున్నారు, వీళ్ళ దగ్గర వెండి ఉంది, అరణ్యంలో ఉంటున్నారు, వీళ్ళ దగ్గర పశువులు ఉన్నాయి, అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వీడికి తినడానికి, తాగడానికి, నాట్యం ఆడడానికి, డాన్స్ చేయడానికి మందు మరి సమస్తము కూడా వాళ్ళకి సమకూర్చబడ్డాయి. ఎలా వచ్చింది అంటే ఎప్పుడైతే ప్రభువు వారిని విడిపించారో ఐగుప్తు నుంచి, వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఐగుప్తులు ఉన్నదంతా కూడా వాళ్ళ కొలసముగా తెచ్చుకున్నారు. ఐగుప్తులను అడిగి బంగారము, వెండి, గొర్రెలను, మేకలను అన్ని కూడా అడిగి వాళ్ళు దోచుకుని వచ్చారని చెప్పేసి మనం చూస్తాం. అరణ్యంలో వస్తుంటే వాళ్ళకి ఆహారం లేదు, ప్రభు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అరణ్యంలో వస్తుంటే వాళ్ళకి నీళ్లు లేవు, ప్రభు బండ నుండి వారికి నీళ్లు ఇప్పించాడు. ప్రభు వారికి అనేకమైన అద్భుతాలు అరణ్యంలో చేశారు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి వారి కొరకు ఆయన సమస్తం చేయడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. గమనించండి, ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, ప్రభు అంటున్నాడు, నాకు ప్రతిష్టమైన దాన్ని నా మందిరాన్ని మీరు తీసుకుని రావాలి. ఎప్పుడైతే మనం తీసుకుని వస్తామో చాలా మందికి తెలియదు. నేను ఒక 500 రియాల జీతానికి నేను వచ్చాను. మొట్టమొదట 500 రియాల జీతానికి మొట్టమొదటి వచ్చాను. వాక్యము చదువుతుండగా, వాక్యం నేర్చుకుంటుండగా, ప్రభు నాతో మాట్లాడుతుండగా ఏ విధంగా అయితే నేను ఆయనకి ఇచ్చుకుంటూ వెళ్తుంటున్నానో, ఏ విధంగా అయితే ఈ జీవులోంచి ప్రభుకి ఏ విధంగా ఇచ్చామో మళ్ళీ ఈ జీవులోంచి ఈ విధంగా వచ్చేది. పిల్లలు గమనించండి, దేవుడికి ఎప్పుడైతే ఇస్తుంటున్నామో దేవుడు ఎప్పుడు కూడా నీకు అప్పు ఉండడండి. ఆయన ఎప్పుడు కూడా నీకు అచ్చు ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడు రాను. నువ్వు అప్పించేవాడికి ఉంటావు కానీ, నువ్వు తలగా ఉంటావు కానీ, నువ్వు దీవించబడతావు కానీ, నేను ఉన్నత స్థితిలో ఉంచుతాను కానీ నువ్వు ఎప్పుడు కూడా నేను కిందవాడిగా ఉండనివ్వనని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉంటున్నాం. అలాంటి దేవుడిని కలిగి ఉండి మనం ఏం చేస్తాం, చాలాసార్లు అయ్యో మా నాన్నవాడికి ఏమీ లేదు, నాకు ఏమీ లేదు అండి, మా పితరులు చాలా పేదవాళ్ళు అండి, మేము కూడా అలాంటి పేద స్థితిలో వచ్చామంటే మేము ఇప్పుడు అదే పేద స్థితిలో ఉన్నవాళ్ళని చెప్పేసి అంటే అది పొరపాటు. దేవుడు ఖచ్చితంగా మనం దీవించేటువంటి దేవుడు ఖచ్చితంగా మనం ఆస్వాదించేటువంటి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. పిల్లలు ఎప్పుడంటే వాక్యానుసారంగా ప్రభు సందులో మనము మన యొక్క చిత్తాన్ని, మన యొక్క మనసును స్థిరపరచుకుని ప్రభుకి ఇచ్చినప్పుడు, ప్రభు చెప్పిన దాన్ని ప్రభు మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మరి కార్యం ప్రభు చేస్తుంటున్నాడు. శిష్యులందరినీ కూడా యేసు ప్రభు చెప్తారు, మీరు పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళకి వెళ్ళి సువార్త చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, మీకు అధికారం ఇచ్చండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే ముందు వీళ్ళు వెళ్తారు, సంచులు, బట్టలు, పర్సులు అన్ని పట్టుకుని వెళ్తారు. తర్వాత రెండోసారి అంటారు, మీరేమి పట్టుకెళ్ళొద్దు, మీరేమి కూడా సంచి కానీ లేకపోతే జోలి కానీ మీరేమి పట్టుకెళ్ళదు, మీరు ఉన్న పాటను మీరు బట్టలతో వెళ్ళండి, ప్రభు పంపిస్తాడు. వచ్చిన తర్వాత ప్రభు వెళ్తాడు, మీకు ఏదైనా తక్కువ అయిందంటే లేదు ప్రభు, మాకు ఎక్కడ ఏం తక్కువ లేదు, ఆహారం దొరికిందా, ఆహారం, బట్టలు ఉన్నాయా, బట్టలు ఉన్నాయి, మీకు సమస్తం బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ప్రభు. పిల్లరా గమనించండి, ఎప్పుడైతే ప్రభు మీద మనం ఆధారపడతామో సమస్తం కూడా ప్రభు చూసుకుంటాడు, ప్రభు సమస్తాన్ని కూడా నడిపిస్తాడు. మనకి ఆ యొక్క సమృద్ధి అనేది ప్రభు మనకి దయచేస్తాడు. ఒకరోజు నేను చెప్తాను వినండి, ఒమాన్లో నేను ట్యాక్సీకి వెళ్తున్నాను, చర్చ్ వెళ్ళడానికి కరెక్ట్గా 2 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 200 పైసా అనమాట. 100 పైసా అంటే 1 రియాల్, ఇక్కడికి 100 పైసా అంటే 1 రియాల్ అనుకుంటున్నాను, 100 పైసా అంటే 1 రియాల్. నా దగ్గర 200 ఉన్నాయి. గోపురం నుంచి నేను దాసెట్కి వెళ్ళాలి, టాక్సీ వాడికి 2 రూపాయలు ఇవ్వాలి. బయలుదేరాను, తిరిగి వచ్చేటప్పుడు డబ్బులు లేవు, తిరిగి రావడానికి డబ్బులు లేవు, కానీ వెళ్ళడానికి 2 రూపాయలు ఉన్నాయి. సరే 2 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చర్చి బయలుదేరాను. వెళ్తుంటే ఒక ఆయన వచ్చాడు, కారాపి కింద జారే అన్నాడు. నేను చర్చికి వెళ్తాను అని చెప్పేసి అంటే కమ్రా నేను ఎక్కించుకుంటాను అని చెప్పేసి ఆయన ఊరికి తీసుకొచ్చి చర్చిలో దింపేశాను. 2 రూపాయలు మిగిలిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను. తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు ట్యాక్సీ ఎక్కాను, డాలర్ దాఖలు అని చెప్పేసి అంటే 2 రూపాయలు, ఓకే కమాన్ ఎక్కేసాం. ఆ ట్యాక్సీ వాడు లాస్ట్ పాయింట్ లాస్ట్లో నేనే దిగాలి, లాస్ట్ పాయింట్ అనమాట అది. ఆ లాస్ట్ పాయింట్ నేను దిగాలి, అతను నేను 2 రూపాయలు ఇచ్చాను. 2 రూపాయలు ఇస్తే వాడు ఎవరనుకున్నాడో తెలీదు,
రూపాయి తీసుకున్నాడు, రూపాయి మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. ఏం చేశాడు? ఆ రూపాయి తీసుకున్నాడు, ఈ చాలు నాకు, నువ్వు ఈ బట్టలు పని చెప్పేసి మళ్ళీ రూపాయి నాకు ఇచ్చాడు. నేను అనుకున్నాను ఇదేంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపడ్డా. బిడ్డ, దేవుడు మీ జీవితంలో సమస్తము సాధ్యం చేస్తాడు. మన సోదరులు శ్రీని గారు ఒకసారి సాక్ష్యం చెప్పారు. అన్న ఇంటి దగ్గర బోర్ వేయడానికి 1,30,000 అడిగారన్న. ఎంత అడిగారంట? నీటి బోర్ వేయడానికి 1,30,000 అడిగారు. తర్వాత ఎలా ప్రభు అని చెప్పేసి మేము అనుకుంటుంటే వాళ్ళే వచ్చి మనం తగ్గించుకుని 90,000 వేసారండి. అంతగా 70,000, 90,000కి 95,000కి 95,000కి వాళ్ళు తగ్గించి వాళ్ళు బోర్ వేశారు. నీ బడ్జెట్ 1,00,000 అవ్వచ్చు, కానీ దాంట్లోనే నీకు సమస్య కూడా ఏం చేస్తాడు? ప్రభు నీకు సమకూర్చి చేస్తాడు. నీ దగ్గర ఉన్నది 2 రూపాయలు కావచ్చు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తుంటాడు. నీ గుడిలో నువ్వు కొంచెమే ఉండవచ్చు, ప్రభు దాన్ని తక్కువ కాకుండా ప్రభు చూస్తుంటాడు. నీ యొక్క తొట్టిలో పిండే కొంచెమే ఉండొచ్చు, కానీ ప్రభు దాన్ని ఏ రోజు కూడా తక్కువ కాకుండా ప్రభు నేను తృప్తిపరుస్తుంటున్నాడు. ఉదయకాల ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మనము ప్రభువు చేయాల్సిందని మనం ప్రభు చేసినట్లయితే ప్రభు మన కొరకు దాచించిన వీళ్ళు తప్పకుండా ప్రభు మనకి దయచేస్తున్నాడు. గమనించండి, మలాకి మనం చూద్దాం. మనకి అందరికి బాగా తెలిసినటువంటి అధ్యాయం మలాకి 3వ అధ్యాయము 10వ వచనము 12వ వచనము. మలాకి 3, 10, 12. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలను విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, నన్ను శోధించండి. ఏంటది? నన్ను శోధించండి. యేసు ప్రభు వారిని మనకు బాగా తెలుసు. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే సాతాను వచ్చేసి ప్రభు వారిని శోధిస్తుంటాడు. సాతాను వచ్చేసి ప్రభు వారిని, నువ్వు రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను, లేకుంటే నువ్వు ఆ మందిరం నుంచి నువ్వు కింద పడు, దేవతలు నిన్ను పట్టుకుంటారు, లేకుంటే ఇది చూడు ఇదంతా నాదే, నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇదంతా ఇచ్చేస్తానని చెప్పేసి అని ఈ విధంగా శోధిస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, నీ దేవుడైనటువంటి ప్రభు నువ్వు శోధించడానికి వీల్లేదు. నీ దేవుడైనటువంటి ప్రభు నువ్వు శోధించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ప్రభు స్వయంగా ఏంటంటే, నువ్వు నన్ను శోధించు, నువ్వు నన్ను అడుగు, నువ్వు నా వెనకాల పడు, నువ్వు నన్ను వెనకాల పడి అడుగు, నేను ఖచ్చితంగా నీ కొరకు నేను కార్యాలు చేస్తాను. ఎందుకంటే శోధించడానికి ప్రభు ఎక్కడ మనకు అవకాశం ఇచ్చాడంటే, ఇది ఎక్కడ మనకు ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభు నీ కొరకు నేను చేశాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు ఈ అక్కర ఉంది, నాకు చేయవా? ఆయన అడగడానికి మనకు హక్కు ఉంది. ఇక్కడ ఆకాశపు వాకిళ్లు విప్పి నాకు విస్తారంగా పట్టజాలం విస్తారంగా దయచేస్తాను కదా, నాకు దయచేయవా అని చెప్పేసి మీరు అడగండి. అడగడానికి నీకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఇక్కడ ప్రభు అన్నాడు, మీరు నన్ను శోధించండి. ప్రభువుని ఎవరు మనం శోధించలేము. వాక్యంలో ప్రభు అంటాడు, కుమ్మరి వాడిని మట్టి ఇవ్వకుండా అడుగుతుందా, నువ్వు నన్ను ఎందుకు ఎలా చేసావు అని చెప్పేసి అడగలదా? అడగలేదు. ఎందుకంటే మట్టి కుండనే కుమ్మరివాడే ఇష్టం. ఆయనకి ఎలా నచ్చితే ఆ కుండను అలా చేస్తాడు. కానీ ఆ కొండల్ని ఆ కుమ్మరివాడిని శోధించగలదా? నువ్వు ఎందుకు ఎలా చేసావు, నన్ను నేను ఈ కలర్లు ఎందుకున్నాను, ఈ పొట్టుకి ఎలా ఎందుకున్నాను, లేకపోతే ఇలా ఎంత పొడుగు ఎందుకున్నాను నేను అని చెప్పేసి ఆ కుండలి ఆ కుమ్మరివాడిని అడగడానికి వీల్లేదు, శోధించడానికి వీల్లేదు. శోధిస్తే కుమ్మరివాడు ఒకటి వేస్తాడు అంతే, అక్కడిక్కడ పగిలిపోతుంది. మీరు గమనించండి, ఇక్కడ ప్రభు అంటాడు, నువ్వు నన్ను శోధించడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం చేస్తున్నామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రభు మనం దయచేస్తున్నామో, ప్రభు అంటాడు ఇక్కడ, నువ్వు నన్ను శోధించు, నేను నీకు తప్పకుండా నేను దీవెనలు దయచేస్తాను. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ప్రభు మనం చేస్తుంటున్నామో, వాక్యానుసారంగా జీవిస్తుంటున్నామో, మనము ఖచ్చితంగా ఆశ్రదించబడదామని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. పిల్లలు ఆశ్రదించబడడానికి దేవుడు మనకు పిలిచాడు. శిలువలో ప్రభువారు మన కొరకు ఆయన దరిద్రుడి ఈ లోకానికి వచ్చేటప్పుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి, ఇది నా మాట కాదు, వాక్యం చెప్తున్న మాటలు, మనలను ధనవంతులుగా చేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి శిలువలో రక్తం కార్చాలని మనం విమోచించారు. ఎందుకంటే మనము ధనవంతులుగా ఉండాలని, మనము ఉన్నతమైనటువంటి వారు ఉండాలని, మనము ప్రభు బిడ్డలుగా గర్వంగా జీవించాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. ఇప్పటికే చూడండి, క్రైస్తవ రాజ్యాలే అగ్రరాజ్యాలు, క్రైస్తవ రాజ్యాలే ఇప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి రాజ్యాలు. పిల్లరా, ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అది, ప్రభు ఇచ్చినటువంటి దీవెనది. అబ్రహమా, నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను,
అబ్రహామా, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను. అది ప్రభు చేసుకుంటే నిబంధన, ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం అది. ఇక్కడ ప్రభు మనం చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు చేస్తే ఖచ్చితంగా నేను నీకు చేస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే మనం చేస్తామో ప్రభు యొక్క దీవెన మనం పొందుకుంటాం. నేను ప్రతి విషయంలో కూడా ఇప్పటికీ కూడా మా భార్య తెలుసు, 2011 మే 27వ తారీఖు మా పెళ్ళైంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి రూపాయి మేము లెక్క పెట్టుకుంటాం. నా దగ్గర లెక్క ఉంది. మీరు అడగలేదు 2011 ఏం జరిగిందో, నా దగ్గర లెక్క ఉంది, ఇస్తాను. 2011లో నా జీతం ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మిగిలింది, తర్వాత నెలలోకి మాకు ఎంత వచ్చింది, నేను ప్రతిదీ కూడా నేను లెక్క ఇవ్వగలను. ఐ హ్యావ్ దట్ అకౌంటబిలిటీ. పరిచయంలో ఉన్నా కానీ ప్రతి రూపాయి కూడా ప్రభు దగ్గర నేను లెక్క చెప్తాను. నా కుటుంబంలో నాకు వచ్చే జీతం కాదు, పరిచయంలో ఎవరైనా నాకు రూపాయి ఇచ్చినా ఆ రూపాయి విషయమే ప్రభు దగ్గర నేను ఇదే విధంగా ధైర్యంగా లెక్క చెప్పడానికి ప్రభు నాకు ఆ మనస్సాక్షి ఇచ్చాడు. ఆ లెక్క ప్రభు నాకు ఇచ్చాడు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పిల్లరా చాలా చిన్న జీతంతో స్టార్ట్ చేసిన నన్ను ప్రభు అత్యధికంగా ప్రభు ఈ రోజు నిలబెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఇవ్వడం నేర్చుకోవాలి. మనము మనుషులకు కాదు కానీ దేవుడికి మనం ఇవ్వాలి. ప్రభు దగ్గర మనం విత్తినప్పుడు ప్రభు అంటాడు కదా, నువ్వేమి విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. నువ్వు ప్రేమను విత్తుతావో ప్రేమను తిరిగి కోస్తావు. కోపాన్ని విత్తుతావో తిరిగి నీకు కోపం వస్తుంది. నువ్వు కుదించి మరి బాగా కూరి నువ్వు కనుక నువ్వు ఇస్తే నీకు అదే విధంగా తిరిగి మళ్ళీ కొలబడుతుంది. పిల్లరా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు ఎవరికి రుణం ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన నీ రుణం ఉంచుకోడు. ఆయన నీ రుణము ఉంచుకోడు. నూరంతలుగా ప్రభువు నీకు దీవెన దయచేస్తాడు. దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి మనం చేసినప్పుడు నూరంతలుగా ప్రతిఫలాలు మనం చూస్తామని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. పిల్లలు గమనించండి, ఇక్కడ నా మందిరంలో ఆహారం ఉన్నట్టు మీరు ఏం చేయాలంటే దశమ భాగాన్ని మీరు తీసుకున్నాను అని చెప్పేసి ప్రభు వారి పితరులకు చెప్పారు. కొత్త నిబంధనలు మనకు దశమ భాగం లేదు కదండి. కొత్త నిబంధనలు మనకి ఎక్కడ దశమ భాగాల గురించి ఎక్కడ మాట్లాడరే? అవును, మాట్లాడలేదు. స్వేచ్ఛార్పణగా ప్రభు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు బీద విధవరాలు వేసినప్పుడు, కానుక వేసినప్పుడు యేసు ప్రభు వారు చూసి అన్నారు, ఇదిగో మీ అందరికంటే ఎక్కువ ఈమె ఇచ్చింది. హృదయపూర్వకంగా ఉన్నదంతా దాచుకోకుండా, వేషధారం లేకుండా తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చాను. ప్రభు ఎదుగో నీదేనే, నాకున్నదంతా నీదే అని చెప్పేసి ఆమె ఇచ్చింది. ఈ రోజు కాదు, ఈనాటికి ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఉండిపోయింది. ఆమె చేసిన కార్యం ఇప్పటికీ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువును ప్రేమించే హృదయాన్ని ప్రభు చూస్తుంటున్నాడు. ప్రభువు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, నీ మనసులో ప్రభువుకు పట్ల నీకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రభు యొక్క వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు అని చెప్పేసి ప్రభు అప్పుడు చూస్తుంటున్నాడు. పిల్లలు ఉదయకాల చెప్పనండి, మనలో చాలా మంది దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో చిల్లు సంచులు వేసినట్లు మనం వేస్తుంటాం. చిల్లు సంచులు వేసినట్లు మనం వేస్తుంటాం, అది చిల్లు సంచులోనే వెళ్ళిపోతుంది. కానీ ప్రభుకి ఎప్పుడైతే మనం ఇస్తున్నామో, ప్రభు యొక్క రాజ్యంలో ఎప్పుడైతే మనం విధుతున్నామో, చెప్పనండి, ఈ లోకంలోను పరలోకంలో ఖచ్చితంగా నువ్వు నూరంతలు దీవెన పొందుకుంటావు. ఖచ్చితంగా నూరంతల ఆశీర్వాదము నీకు నీ పిల్లలకు ప్రభు ఇస్తుంటాడు. ఎందుకంటే ఈ మాటలు ఆకాశం గతించిపోయినా, భూమి తత్తరిల్లిన, సమస్తము పోయినప్పుడు కూడా ఈ మాటలు గతించని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. పిల్లారా, అనేకులు పరిశోధించారు. ఇప్పటికీ మీకు తెలుసు, కోల్గేట్ కంపెనీ యొక్క హిస్టరీ మీకు తెలుసు. ఆ కోల్గేట్ అమ్మాయిన చాలా నిరుద్యోగి, చాలా సంవత్సరాలు ఆయనకు ఉద్యోగాలు లేవు, చాలా సంవత్సరాలు ఉద్యోగం లేదు, ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. చాలా ట్రై చేశాడు, చాలా విషయాలు ట్రై చేశాడు. పాపం బ్రతకడానికి ఎన్నో పనులు చేశాడు ఆయన. చివరికి ఒక చిన్న పేస్ట్ కంపెనీ పెట్టుకుందాం అని చెప్పేసి, కోల్గేట్ అని చెప్పేసి పేస్ట్ రెడీ చేసి చిన్న చిన్న ప్యాకెట్లు తనే తయారు చేసుకుని వీధుల్లో తిరిగి అమ్మేవాడు. చిన్న చిన్న కోల్గేట్ పేస్టులు తీసుకుని కలిసి పిల్లలు చెప్పనండి, ఆయనకు వచ్చిన దాంట్లో నమ్మకంగా మొదట 10% ఇస్తూ ప్రభు దగ్గర నేర్చుకుంటూ, ప్రభు దగ్గర పనిచేస్తూ తన యొక్క వ్యాపారాన్ని అలాగే నడిపించుకుంటూ వెళ్ళాడు. చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 90% ప్రభుకి ఇచ్చేస్తాడు, 10% మాత్రం తీసుకుంటాడట. 90% ప్రభుకి ఇచ్చేస్తాడు, కేవలం 10% మాత్రం అతను ఉంచుకుంటాడంట. ఇది చాలు ప్రభువా, ఎందుకంటే ఇది కూడా నీదే, కానీ నేను బ్రతకడానికి ఇది చాలు. ఇదిగో 90% నీ పరిచర్య కొరకే, ఇదిగో 90% నీ కొరకే, నీ సేవ కొరకే నువ్వు నన్ను దీవించావు అని చెప్పేసి. గమనించండి, ఎన్నో వచ్చాయి కానీ ఆ పేస్ట్ని ఇంతవరకు ఎవరు మర్చిపోడు కదా. కొన్ని వందలు వచ్చే తర్వాత కారణం ఏంటి? నిబంధన. ప్రభు నీతో చేసినటువంటి నిబంధన ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఆయన
ఆయనకి సమస్తము సాధ్యము. కాబట్టి వాక్యం ఎప్పుడైతే మనం నమ్మి ఆయనకి చేస్తున్నామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు మనం దర్శిస్తుంటున్నాడు. మనకి లోటు రానోడు పిల్లరా, ఏ లోటు ప్రభు మనకి రానోడు. ఆయనకి తెలుసు ఏ విధంగా తన బిడ్డలను ఆయన నడిపించుకోవాలో, ఆయనకి తెలుసు ఏ విధంగా నీకు ప్రొవైడ్ చేయాలో. మనం అనుకుంటా భయపడి నేను ఈరోజు ఇచ్చేస్తే అలా రేపు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తుంటాం కదా. నేను చాలాసార్లు చేసేవాడిని. ప్రభుకి అలా భయం వచ్చినప్పుడల్లా నేను 10% 20% ఇచ్చేసేవాడిని. ఎందుకంటే ఆ భయాన్ని జయించాలి కాబట్టి, ఆ భయం నాలోంచి పోవాలి కాబట్టి, విశ్వాసం నాలో రావాలి కాబట్టి, విశ్వాసంతో ప్రభు మీద నేను ఆధారపడాలి కాబట్టి, గుడ్డి భర్తలోమయ్యి ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కాపాడు, నన్ను కరుణించు అని చెప్పేసి కేకలేస్తుంటే ఊరుకో అన్నది కేకలేస్తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ అంటున్నారు ఊరుకో ఎందుకు కేకలేస్తావు, కానీ నేను ఊరుకోవట్లే. దావీదు కుమారుడు అంటే యేసు ప్రభు అట్లా అయిపోయి వాడు రమ్మని చెప్పేసి అంటే అదిగో రా నన్ను పిలుచుకున్నాడు రా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే తనకున్నటువంటి బట్ట, తనకున్నటువంటి అక్కడ పరుచుకున్నటువంటి బట్ట అక్కడ విడిచిపెట్టేస్తారు. అడుక్కోవడానికి వాళ్ళు బట్ట వేసుకుంటారు కింద. తెలుసా, అదొకటే వాళ్ళకి ఆధారం. వాళ్ళకి ఆధారం ఏంటంటే అది ఒకటే. ఆ బట్ట అక్కడ పరుచుకుని కూర్చుని అమ్మ నాకు ఇవ్వండి, అమ్మ నాకు చెయ్యండి అని చెప్పేసి, గుడ్డు వండి అమ్మ కానీ కనికరించండి అని చెప్పేసి కేకలు వేస్తుంటాడు. ఆ బట్టను తిరిగి ఆలోచించకుండా ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆ బట్టను అక్కడే వదిలేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అతను కొనుక్కున్న ఆధారం ఏంటి? ఆ బట్ట మాత్రమే, ఆ పై బట్ట మాత్రమే. దాన్ని అక్కడ విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి పరిగెట్టాడు. వెంటనే చూపు పొందుకున్నాడు. తిరిగి మళ్ళీ ఆ బట్ట అవసరము రాలే. ఆ బట్ట పరుచుకుని కూర్చోవలసిన అవసరం రాలేదు. ఆయన గంతులు వేస్తూ ప్రభు వెనకాల వెళ్ళాడు, ఆనందిస్తుడు. ఇలా ఈ రోజున వాక్యం చెప్తుంది బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది చెప్పేసి వాక్యం చెప్తుంది. ఎందుకు బీదలకు సువార్త అవసరం? బీదలకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. ఎందుకంటే వాడు బీదవాడు కాబట్టి. బీదలకు సువార్త ఎందుకండి? బీదలకు ఎందుకు సువార్త? బీదలకు డబ్బు ఇస్తే సరిపోతుంది, బీదలకు కొంచెం ఆహారం ఇస్తే సరిపోతుంది, లేకపోతే బీదలకు కొన్ని ఇల్లు కట్టి సరిపోతుంది, వాళ్ళు ధనవంతులు అవుతారని చెప్పేసి వాక్యం చెప్పడం లేదు. బీదలకు మీరు సువార్త మీరు ప్రకటించాలి. ఎందుకంటే స్వార్థలు ఏముందంటే ఆశీర్వాదం ఉంది, స్వార్థలు ఏముందంటే నిబంధన ఉంది, స్వార్థలు ఏముందంటే క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు, సువార్తలు ఏముందంటే ఆశీర్వాదం ఉంది నీకు. కాబట్టి ఆ ఆశీర్వాదానికి రావాలంటే సువార్తను బీదలకు నువ్వు ప్రకటించాలి. ఈ రోజున సువార్త లేనటువంటి ధనవంతులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు దరిద్రులే. సువార్త లేనటువంటి దేశాలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఈ దేశాలు ఉన్నాయి. సువార్త లేనటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి, డబ్బు ఉన్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ సువార్త లేదు వాళ్ళ జీవితాల్లో కాబట్టి వాళ్ళు పేదవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క వాడికి ఉన్నటువంటి ధనం వాడికి ఆశీర్వాదము కాదు. ఈ రోజున నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి ఉద్యోగము, నీకున్నటువంటి సంపద నీకు దీవెనకరంగా కావాలంటే ప్రభువుతో ఈ నిబంధనలకు నువ్వు రావాలి. ఎప్పుడైతే ప్రభు చేసినట్టు నీకు నిబంధనలకు నువ్వు వస్తున్నావో నీకున్నటువంటి సమస్యను కూడా ప్రభు కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు. పోగొట్టుకున్నా సరే గ్యారంటీ ఏంటంటే ఇదిగో యోబు గారికి ఇచ్చినట్టుగా రెండంతగా ప్రభు నీకు మళ్ళా ఇస్తాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నా కానీ, శత్రువు ఎత్తుకుపోయినప్పటికీ కూడా కానీ, అదేదైనా కానీ ప్రభువుతో కనుక నీకు నిబంధన ఉంటే, ప్రభువుతో కనుక ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం నీలో ఉంటే కనుక పోగొట్టుకున్నా కానీ నీకు నిరీక్షణ ఉందంటే రెండంతలుగా ప్రభు నీకు తిరిగి మళ్ళా దయచేసి. అది ఏదైనా కానివ్వండి, అది నీ పేరు అవ్వచ్చు, లేకుండా నీకు అవమానం అవ్వచ్చు, లేకుండా నీకున్నట్టు సిగ్గు కావచ్చు, నీకున్న నింద కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కానీ రెండంతలుగా ప్రభు నీకు మళ్ళా దయచేస్తాను. ఈ ఉదయకాల పిల్లరా, మనము దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడే మనము దీవించబడం. అన్ని బాగానే ఉంటాయి, మిగతా అన్ని బాగానే ఉంటాయి. ఉపవాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, క్రమంగా మనం సంఘానికి వెళ్తాం, క్రమంగా మనం అన్నీ చేస్తాం. కానీ ఇవ్వడానికి వచ్చేసరికి మాత్రం మనం ఆలోచిస్తుంటాం. ఇవ్వడానికి వచ్చేసరికి మాత్రం ప్రభు దగ్గరికి మనము చేయగలమా వద్దా? మీకు చెప్పండి, నా జీతం కేవలం 5,500. అంతా 5,500. నా రూమ్ రెంట్ 3,500. రూమ్ రెంట్ ఎంత? 3,500. పిల్లలు గమనించండి, ఈ రోజుకి కాదు, నేను ఇంకో 10 సంవత్సరాలుగా నేను నమ్మకంగా చెప్పగలను, ప్రభు నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము 4-5 బ్రతకాలి. ఎంతమంది బ్రతకాలి? అది కానీ ప్రభు పోషిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నడిపిస్తుంటున్నాడు. ప్రభు మాకు సమృద్ధిని దయచేస్తున్నాడు. ప్రభు మనకి లోటు లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువుతో మనం నిబంధనలు ఉంటున్నాయి కాబట్టి. నీకున్నది కొంచెమైనప్పుడు కూడా
అది దీవించబడుతుందని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. చిన్న మంద నువ్వు భయపడకని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నా సరే సరిపోతుంది, కొంచెం ఉన్నా సరే అది తుదకు దీవెన పొందుతుందని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. పిల్లరా, ఈ రోజున మన జీవితం కొద్దిగా ఉండొచ్చు కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. ఈరోజు వాక్యంలో మనం ఉంటున్నాం. ప్రభుకు చేయాల్సిందని ప్రభుకు మనం చేసినట్లయితే, ప్రభుకి ఇవ్వాల్సిందని ప్రభుకు మనం ఇచ్చినట్లయితే ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకా శుభవార్త 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిన్ను కొలతని మనుషులు మిమ్మల్నిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని. ఇదిగో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏ కొలతతో అయితే ప్రభుకి ఇస్తున్నామో అదే కొలతతో ప్రభు మరలా మనకి దయచేస్తుంటున్నాడు. అదే కొలతతో ప్రభు తిరిగి మరలా నీకు ఇస్తుంటున్నాడు. అదే విధంగా ఆ పంట నువ్వు కోస్తుంటున్నావు. మనం మామిడికాయలు వేసి మామిడి టెంకలు మనం ఎత్తి ద్రాక్షారకం పోయాలంటే మనం పోయలేము కదండి. మామిడి టెంకలు నాటాం, మామిడి టెంకలకి మామిడి చెట్లకి వస్తాయి, మామిడి చెట్లకి మామిడి పళ్ళే వస్తాయి, కానీ ద్రాక్షాలు రావు. మనం ఇవ్వకుండా ప్రభువుని అడిగితే ప్రభు మనకి ఇవ్వడు. మనం ఇవ్వకుండా ప్రభువుని అడిగితే ప్రభు మనకి ఇవ్వడు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, నువ్వు ఏదైతే కొలుస్తున్నావో అదే కొలతో ప్రభు మనల్ని కొలిచేస్తుంటున్నాడు. ఇదిగో ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఇవ్వాలి. గమనించండి, దేవుని యొక్క న్యాయం ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని యొక్క న్యాయం ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాక్యం అంటుంది, నువ్వు తగ్గించుకో, నేను నిన్ను హెచ్చిస్తాను. కానీ మనం తగ్గించుకోం కదండి. వాక్యం అంటుంది ఆయన న్యాయం వేరు. ఎందుకంటే నా తలపులు మీ తలపులు వంటివి కాదయ్యా అని చెప్పేసి ప్రభు అంటాడు. నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. నువ్వు తగ్గించుకొని నేను హెచ్చిస్తానని చెప్పేసి ప్రభు అంటాడు. కానీ మనం తగ్గించుకోవడానికి ఇష్టపడు. నువ్వు ముందు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తానంటే మనమేమో ఆయన ధర్మం వేరుగా ఉంటుంది, మనకు అర్థం కాదు. ఆయన చెప్పేటువంటి విషయాలు వేరుకుంటే మనకు అర్థం కాదు. పిల్లరా, మీరు దుఃఖపడితే మీరు ధన్యులు, మీ దుఃఖాన్ని నేను నాట్యంగా మార్చాలని చెప్పేసి ప్రభు. కానీ మనం దుఃఖపడం, నీకు అన్నిటినీ నాట్యంగా మార్చానయ్యా, నువ్వు నా సన్నిలో తగ్గించుకుని జీవించు, నా మాట విని నువ్వు వణుకుతూ ఉండు, నేను నిన్ను కనికరిస్తానని చెప్పేసి ప్రభు. కానీ మనం చెయ్యం. పిల్లరా, దేవునికి న్యాయం ఎప్పుడు కూడా మానవులకి అందకుండా లేదు, కానీ మానవులు దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని గ్రహించకుండా దాన్ని విడిచిపెట్టేస్తుంటున్నారు. కాబట్టి యువతకాల్సిన ప్రభు అంటున్నాడు, నువ్వే కొలతతో అయితే కొలుస్తున్నావు అదే కొలత తిరిగి మళ్ళీ ప్రభు ఇస్తున్నాడు. ఇంకొక వాక్యం చూద్దామా 9వ అధ్యాయము 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9-11 వచనాలు. మొదటి కొరింథీ 9:11. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీరబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చూడండి, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మేము విత్తుతుంటున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి పంటలు మేము మీకు వేస్తుంటున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలు, ఆత్మ సంబంధమైనటువంటి నిత్యజీవం, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మేము నీకు వాక్యం ద్వారా బోధిస్తుంటున్నాం. మీరు శారీరకమైనటువంటి ఫలాలు ఇవ్వడానికి మీరు ఎందుకు వెనకబడుతున్నారు? మీకు వాక్యాన్ని మేము బోధిస్తుంటాం, ఆ వాక్యం మీకు నిత్య జీవం ఇస్తుంది, ఆ వాక్యాన్ని మీకు పరలోకం ఇస్తుంది, మీకు నిత్య జీవితమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలు మీరు కోసుకోగలుగుతుంటున్నారు. ఆత్మ ఫలాలు కోసుకునేటువంటి మీరు, ఆత్మీయంగా ఎదిగేటువంటి మీరు, ఆత్మలో బలపడేటువంటి మీరు, మరణం తర్వాత తిరిగి లేచేటువంటి మీరు, ఇదిగో శారీరకమైనటువంటి చిన్న విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు దేవునికి ఇవ్వాల్సిన మీరు దేవునికి ఇవ్వండి అని చెప్పేసి ప్రభు అంటున్నారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన మీరు దేవునికి ఇవ్వండి, అప్పుడు మీరు దీవించబడతారని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ప్రభు పిల్లరా, ఇక్కడ గమనించండి, ఆత్మీయతను మనము శరీరానికి ఎంత తక్కువైతే మనము ఆ యొక్క ప్రిఫరెన్స్ ఇస్తామో, లేకుండా వాల్యూ ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనము విలువ ఇస్తామో ఆటోమేటిక్గా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం. మార్పు అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి. మార్పు అనేది ఎప్పుడు కూడా నేను చెప్తాను, ఇప్పుడు మార్పు అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి, బయటికి కనిపించేది కాదు. మార్పు అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి. ప్రేమ అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి. ఇవ్వడం అనేది కూడా ప్రభువుకి లోపల నుంచి రావాలి. ప్రభు నీకు ఏదైతే ప్రేరేపిస్తున్నాడో నువ్వు చేయాలి. మా తల్లి నా కొట్టు పెళ్లికి ముందు
నాకు ఒక మాట చెప్పింది. వచ్చేవారం నా పెళ్ళి, రేపేమో ఆదివారం. నాయన చిన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను రా, ఏంటంటే నిన్ను కన్న తర్వాత సంఘంలో నేను పాట వేయాలనుకున్నాను. దేవునికి ఇచ్చి ఒక కానుకగా ఇచ్చి నేను పాట వేయాలనుకున్నాను. ఎప్పుడు చిన్నప్పుడు చేసేవారంట, నాకు తెలియదు. మరి ఇప్పుడు అలా చేస్తారో తెలియదు. పిల్లల్ని తీసుకెళ్ళి సంఘంలో పాట వేసేవాళ్ళంట. నేను అనుకున్నాను, నేను తీసుకెళ్ళి పాట వేస్తానంటే ఏదైనా నేను చిన్నపిల్లలు తీసుకెళ్ళి పాట వేస్తాను. నేను చిన్నపిల్లలు నన్ను తీసుకెళ్ళి సంఘంలో పాటలు ఎవరో తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత పెళ్ళి ఉండదు, ఏముండదు. నువ్వు ఇంట్లో కూర్చోవాలి, నా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి అన్నాను. లేదు నాయన, నువ్వు అది అలా అనుకోవద్దు, నేను అనుకున్నాను అది చేయాలని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ఆదివారం వెళ్ళి కూర్చున్నా. ₹1, ₹2, ₹3 మొదలైంది. అలాగా ₹1000, 10,000 వెళ్ళిపోతుంది. అలాగా పిల్లరా చివరికి ఒక అంకె వాళ్ళు చెప్పారు, ఆ అంకె దగ్గర ఆగిపోయింది. ఏమనుకున్నా తెలియదు, అక్కడ ఆగిపోయింది. ఆ అంకెకి ఇంకొక రూపాయి చేసి మా అమ్మంది నాదే. ఏమంది? నాదే. పిల్లలు గమనించండి, ఆ రొక్కం ఆ రోజు అప్పుడే చెల్లించేసి తిరిగి మళ్ళీ నన్ను మళ్ళీ తీసుకొచ్చింది. పిల్లలు గమనించండి, ఎందుకంటే ఆశ ఆమె అనుకుంది, అనుకున్న దాన్ని ఆమె చేసుకుంది. పిల్లల దేవుడికి మొక్కుకున్నప్పుడు, దేవుడికి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసేవారుగా ఉండాలి. అది మనకి దీవెన, అది మన పిల్లలకు ఆశీర్వాదం. ప్రభు నిన్ను ప్రేరేపించడానికి ప్రభుకు నువ్వు చేయాలి. ఆ బేదోతురాడికి అదే ప్రేరేపణ వచ్చింది. ప్రభుకు నేను ఇస్తానని చెప్పేసి అనుకుంది. 2 ఉన్నాయి కదా, ఒకటి ఉంచుకుంటానని చెప్పేసి అనుకోలే, 2 ప్రభుకి ఇచ్చేసింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ అందరికంటే ఎక్కువ నన్ను ఈమె ప్రేమించిందా అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నేను పేరు చెప్పను కానీ మొన్న ఒక సహోదరి తన దగ్గర ఏమి లేకపోతే బంగారం రింగ్ ఇస్తుంది. అమ్మ ఎన్నికలో చేసామమ్మా అంటే దేవుడికి అనుకున్నాను నన్ను ఇచ్చేసానన్న. మీరేం చెప్పండి అంటుంది. దేవుడిని అనుకున్నాను నేను ఇచ్చేసానని చెప్పేసి అంటుంది. ఇప్పుడు గమనించండి, ప్రభు దగ్గర ఎప్పుడైతే మన యొక్క నిరీక్షణ, ప్రభు దగ్గర ఎప్పుడైతే మన విశ్వాసం అవధిగా ఉంటుందో, ప్రభు దగ్గర ఎప్పుడైతే మన నమ్మకం అవధిగా ఉంటుందో, ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా నీకు 100% ప్రభు దీవులు దయచేస్తాడు. అది గ్యారంటీ. అది నువ్వు ఎక్కడున్నా ఎక్కడున్నప్పుడు కూడా అది గ్యారంటీ. అది ప్రభుకి, ఎందుకంటే నువ్వు విత్తుతున్నావు కాబట్టి ఆ విత్తనం ఖచ్చితంగా ఫలిస్తుంది. నీ జీవితంలో ఆ ఫలాలను చూస్తావు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వాక్యం సెలవుస్తుంది ఏంటంటే మనం ఏదైతే కొలుస్తామో, ఏదైతే కొలతో కొలుస్తామో అదే కొలతో తిరిగి మనం కొలబడుతుంది. వాక్యంలో మనం మాట చూసినట్లయితే ఇంకొక మాట మనం చూద్దాం. 6వ అధ్యాయం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను విధుల్లోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. చాలా గమనించండి, ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు? నీతి కార్యమని. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి. నీతి కార్యం అంటే ఏంటి? ధర్మము చేయడం, ఇతరులకు మనం సహాయము చేయడం, ఇతరులకు మనము తోడ్పడడం, ఇతరులకు మనం ఏదో ఒక ధర్మం చేసి మనం నీతి కార్యం చేస్తున్నామని చెప్పి వాక్యం చేస్తుంది. ధర్మం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నీతి కార్యము చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం, దేవునికి చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నాం. ఈ నీతి కార్యం ఎలా చేయాలంటే సీక్రెట్గా చేయాలి మనం. ఎందుకంటే విత్తనం ఎప్పుడు కూడా భూమిలో సీక్రెట్గా ఉంటుంది. విత్తనం బయట కనబడేటట్టు ఉంటుంది, విత్తనం మరవదు. విత్తనం ఎప్పుడు కూడా భూమిలో సీక్రెట్గా ఉండాలి. ఆకాశ పక్షులు ఎత్తుకోకుండా, మరి భూజంతువులు దాన్ని తొక్కకుండా, విత్తనం ఎప్పుడు కూడా మరి భూమిలో సీక్రెట్గా ఉండాలి. సీక్రెట్గా ఎప్పుడైతే ఉంటుందో ఆ విత్తనం ఉన్నటువంటి ఆ యొక్క విత్తనం ఉన్నటువంటి జీవం ఎప్పుడైతే ఆ నీటి వాసన దాన్ని తగులుతుందో, ఎప్పుడైతే ఆ నీరు దాన్ని తగులుతుందో, వెంటనే దానిలో ఉన్నటువంటి జీవము పుంజుకుంటుంది, వేరు లోనికి వెళుతుంది, మరి ఆ యొక్క మొక్క పైకి వస్తుంది. పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ నీతి కార్యం ఎలా చేయాలంటే నువ్వు కుడి చేతితో చేస్తే ఎడమ చేతితో తెలియకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే, మా అబ్బాయి పుట్టినరోజు అన్న నేను పలానా అనాథ శరణాలయంలో భోజనం పెట్టించానన్నా, ఈగో నా ఫోటోలో ఏంటి చేసే మంచిదే, చాలా మంచి పని, ఎక్సలెంట్ పని. అనాథాశ్రమం బిడ్డలకు భోజనం పెట్టడం చాలా మంచి పని, కడుపు నింపే వాళ్ళకి
ఇట్స్ ఎక్సలెంట్ బ్లెస్సింగ్, అది చాలా మంచిది, అది చెయ్యాలి అలాగా. కానీ ఈ ఫోటోలో వేసుకుని బోర్ వేసుకున్నందుకు ఎందుకు దరిద్రం మనకి? ప్రభు ఏం చెప్తున్నా, నీకు వేషధారణ అది నువ్వు చేస్తున్నావా, నువ్వు ఎడం చెవి తెలియకుండా చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు పరలోకమందున్న తండ్రికి రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి, ప్రభు అక్కడ నీకు ప్రతిఫలం ఇస్తాడు. పిల్లరా, నువ్వు చేసేది రహస్యంగా ప్రభువు చేయాలి. నువ్వు ఇచ్చేది ప్రభుకి రహస్యంగా నువ్వు ఇవ్వాలి. ప్రభు చూస్తాడు, ప్రభు తెలుసు, ప్రభుకి ప్రతిదీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన యొక్క వస్త్రము చెంగు ముట్టుకుంటే చాలు ఆయన తెలుసు ఎవరు ముట్టుకున్నారో. పిల్లరా, ఆయన తెలుసు ఆయనను ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఆయన తెలుసు ఎవరు ఎక్కడ మోకరించి కృంగి ఏడుస్తున్నారో ఆయన తెలుసు. ఆయన చూస్తున్నాడు. నీ కష్టం అని తెలుసు, నీ కన్నీరు అని తెలుసు, నీ జీతం అని తెలుసు, నీ ఇంటిలో బియ్యం పెట్టిలో ఎన్ని బియ్యం గింజలు ఉన్నాయో ప్రభువుకు తెలుసు. పిల్లలు గమనించండి, ప్రభు అంటాడు ఇక్కడ, నువ్వు చేసేది సరిగా చేయనైనా, నువ్వు చేసేది మనుషులు కనబడేటట్టు నువ్వు చేయకూడదు. వాక్యంలో ప్రభు చెప్తుంటారు, మనం కొన్ని సంఘాల్లో కూడా మనం చూస్తాం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్, బట్ కొంతమంది ఏమంటారంటారండి, అలా ఇది ఈ విధంగా చెప్తే మిగతా వాళ్ళు కూడా ప్రేరేపింపబడతారు, వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పేసి మేము చెప్తాము అని చెప్పేసి అంటారు. కొంతమంది చెప్పకూడదు కదండి, కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు చెప్తున్నారు మీరు, కాన్ఫ్లిక్ట్స్ మీరు ఎందుకు ప్రకటన చేస్తున్నారు, అలా చెప్పకూడదు కదా. పిల్లరా, కొంతమంది కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి విధంగా. కానీ గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు రహస్యంగా చేస్తే ప్రభు రహస్యంగా నీ ప్రతిఫలము దయచేస్తాడు. రహస్యంగా ప్రభు ఖచ్చితంగా నేను దర్శిస్తాడు. ప్రభు నేను దీవిస్తున్నాను. పిల్లలు ఇదే కలిసి గమనించండి, నేను దీవించబడ్డానికి కారణం ఇదిగో ఇది రహస్యం. హల్లెలూయా. నేటికి కాదు, ఏనాటికి కూడా నాకు నా బిడ్డలకి ఏ లోటు రాకుండా చూసుకున్నటువంటి దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ విశ్వాసం నాది, ఆ నమ్మకం నాది, ఆ నిబంధన నాది, ఆ వాక్యము మనది. కాబట్టి పిల్లల, వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో, ఖచ్చితంగా ఆ వాక్యపు ఫలాలను, అనేక జీవ ఫలాలను మనం అనుభవిస్తున్నాం. మనమే కాదు, మన బిడ్డలు అనుభవిస్తుంటున్నారు. పిల్లరా, నేను ఒక్కడిని, నా కుటుంబాన్ని, ఇంటి దగ్గర నా తల్లిదండ్రులను, అకేషనల్గా ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో మా చెల్లెలిద్దరికి నేనే సాయం చేస్తుంటాను. పిల్లరా, ఏ విధంగా అంటే ప్రభు మీద ఆధారపడినప్పుడు వాక్యం ఒక మాట ఉంటుంది. ఎలీషా భక్తుడు చెప్తాడు షూనేమీయులకి, అమ్మా ఈ దేశంలో కరువు వస్తుంది, ఈ దేశం విడిచిపెట్టేసిన మీరు దేశానికి వెళ్ళిపోయి చూపిస్తుంటాడు. ఆమె మొత్తం మూవ్ చేసుకుని అన్ని మొదలుపెట్టుకుని కుమారుడు తీసుకుని వెళ్ళిపోద్ది. ఆవిడ ఎక్కడికి, ఇంకో దేశం వెళ్ళిపోద్ది, పక్కన ఉన్నట్టు దేశానికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత? కరువు ఆగిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వస్తుంది, వాళ్ళ ఇంటికి వస్తుంది, శుభ్రం చేసుకుంటుంది. శుభ్రం చేసుకుంటే అప్పుడు ఆ రాజు దగ్గర ఒక సేవకుడు చెప్తూ ఉంటాడు, రాజుగారు పలానా ఎలీషా గారు చెప్పారు ఆ షూనేమీయులకి కుమారుడు పుడతాడని. కుమారుడు పుట్టాడు. తర్వాత కుమారుడు చనిపోయాడు. తిరిగి మళ్ళీ ఆమె వచ్చి ప్రార్థన చేసింది, అడిగింది, తిరిగి ఆయన మళ్ళీ బ్రతికించాడు. ఇదిగో ఈ కరువు వస్తుందని కూడా చెప్పాడు. ఆమె ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇదిగో ఆమె బాగుంది, ఇప్పుడు మన యొక్క కరువులో ఉన్నాం అని చెప్పేసి ఈ విషయాలు కూడా చెప్తుంటే, అదే టైంకి ఆ షూనేమీయులు లోపలికి వస్తుంది రాజుగారి దగ్గరికి. ఇదిగో రాజుగారు నేను చెప్పింది ఈ మనిషి గురించి అని చెప్పేసి అంటే, ఆమె అంటది, నేను 10 సంవత్సరాలు ఈ కరువు గురించి నేను బయట ఉన్నాను, ఈ 10 సంవత్సరాల తర్వాత తిరిగి నేను వచ్చాను, నా భూమి నాకు కావాలి, నా భూమి ఇంకొకరు ఆక్రమించేస్తున్నారు, నా ఇల్లు ఇంకొకరు ఆక్రమించేస్తున్నారు, నా పొలం ఇంకొకరు ఆక్రమించేస్తున్నారు అంటే రాజుగారు అంటాడు, ఎవరు ఆక్రమించుకున్నారు, పిలవండి వాళ్ళని. 10 సంవత్సరాలు ఎంత భూమి పండుదో ఆ పంట అంతా తిరిగి మళ్ళీ ఆమెకి ఇవ్వాలి. ఏంటంట, గత 10 సంవత్సరాల్లో ఎంత పంట పండిందో ఆ తిరిగి ఆ పంట అంతా తిరిగి మళ్ళీ ఆమెకి ఇవ్వాలి. ఏమంటే ఈవిడేమన్నా అక్కడ నారు నాటిందా, విత్తనం వేసిందా, ఈవిడేమన్నా చేసిందా అక్కడ 10 సంవత్సరాలు? అసలు ఊళ్ళోనే లేదా ఆవిడ, ఊళ్ళో లేనటువంటి రాజుగారు అంటే ఏంటంటే 10 సంవత్సరాలు ఆ పంట ఎంతైతే వచ్చిందో ఆ పంట ఒకరు తక్కువ తిరిగి మళ్ళీ ఆవిడకి అప్పగించాడు. ఎలాగంటే దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం నడుస్తుంటామో, ఇదిగో నువ్వు దూరం అయినప్పుడు కూడా, నువ్వు నాటకపోయినా, నువ్వు వెతకపోయినా, నువ్వు కొయ్యకపోయినా నీకు రావాల్సినటువంటి భాగం నీకు వస్తుంది. హల్లెలూయా. శత్రువు ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్టుకుపోయినా, దోచుకున్నా, మోసం చేసినా ప్రభువు తిరిగి మళ్ళీ నీకు దయచేస్తాడు. ఎందుకంటే వాక్యం ఇది, నిత్యజీవములో వాక్యం ఇది. ఇందులో ఏ మాత్రము అసలు పక్షపాతం కానీ లేకపోతే ఇంకోటి కానీ అసలు లేనే లేదు. అబద్ధానికి చోటు లేనటువంటి వాక్యం, ఖచ్చితమైనటువంటి వాక్యం, నిశ్చయమైనటువంటి వాక్యం.
ప్రభు చెప్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ నువ్వు సంపాదించుకుంటావు. మనం చూస్తాం దావీదు జీవితంలో కూడా సమయం అయిపోయింది. సిక్లగ్ని కాల్ చేశారు. సిక్లగ్ పట్టణంలో మొత్తం ఈయనే కట్టాడు, పాపం దావీదు గారు కట్టాడు. సిక్లగ్ పట్టణంలో దావీదు గారు ఉన్నటువంటి 300 యోధులు ఆ పట్టణాన్ని కట్టుకున్నారు. ఆ పట్టణంలో ఇల్లు కట్టుకుని గుడారాలు వేసుకుని భార్య బిడ్డలతో వాళ్ళు ఉంటున్నారు. శత్రువు వచ్చాడు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. భార్యను బిడ్డలను మొత్తం చెంబులు తట్ట ముట్ట మొత్తం వేసుకెళ్ళిపోతూ తిరిగి మళ్ళీ ఈ సిక్లకు ఎవరో నివాసం ఉండడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు అగ్ని పెట్టి కాల్చేసారు. దాన్ని ఏం చేశారు? సిక్లకు మొత్తం కాల్చేశారు. సిక్లకు కాల్చేస్తే దావీదు గారికి ఏం చేయాలి అర్థం లేదు. దావీదు తిరిగి వచ్చేసరికి బూడిద, అక్కడ ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, బూడిద మిగిలింది ఆ ప్రాంతం అంతా కూడా. అందరూ అనుకున్నారు, ఈ దావీదు వల్ల ఇదంతా వచ్చింది, ఏసేద్దాం అని చెప్పేసి అందరూ కూడా దావీదు మీదకి తిరగబడ్డారు. తిరగబడితే వాక్యం చెప్తుంది, దావీదు అంట యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రభు నేను ఏం చేయను? ప్రభు అన్నాడు, వెళ్ళు తరుము వాళ్ళని. దావీదు వెళ్తున్నాడు తరుముకుంటూ. వాక్యం చెప్తుంది, వాళ్ళు పోగొట్టుకున్న దాంట్లో ఒక్కడు కూడా తక్కువ కాకుండా తిరిగి మళ్ళీ దావీదు సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. శత్రువు ఎత్తుకుపోయాడు మొత్తం అంతా కూడా. గమనించండి, చాలాసార్లు మనం న్యూస్లో కూడా చూస్తుంటాం. దొంగతనం జరిగింది, చోరీ జరిగింది, బ్యాంక్లో 10 లక్షలు ఎత్తుకుపోయారు. దొంగ దొరికాడు, కానీ 10 లక్షలు దొరకలేదు. 5 లక్షలు వినేహాడు, 5 లక్షలు దొరికినాయి. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి వార్తలు మనం అంటాం చాలాసార్లు కదండి. బ్యాంక్ దోచేసారు, 10 లక్షలు పట్టుకు వెళ్ళిపోయారు. 10 రోజుల తర్వాత దొంగ దొరికాడు. దొంగ దొరికితే ఆ దగ్గర 10 లక్షలు దొరకలే, ఓన్లీ 5 లక్షలు 2 లక్షలు దొరుకుతాయి. మిగతా అన్ని ఖర్చు పెట్టేదారు, తినేస్తాడు, అక్కడికి పని పెట్టేస్తాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే దావీదు గారు ఎప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడో, ఎప్పుడైతే తిరిగి ప్రభు మాట ప్రకారం వెళ్ళి మళ్ళీ ఆయన పోరాడుతున్నాడు, శత్రువులను జయిస్తున్నాడు, వాక్యం అంటది ఒక్కటి కూడా తక్కువ కాకుండా తిరిగి మళ్ళీ అన్ని కూడా సంపాదించుకున్నాడట. అన్ని కూడా తిరిగి మళ్ళీ సంపాదించుకున్నాడట. అన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఎలా వచ్చిందంటే, ఇదిగో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యం, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిశ్చయం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, మనం పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ మనం సంపాదించుకుంటాం. ఆ శక్తి సామర్థ్యం ఎవరు ఇస్తారంటే ప్రభు మనకి ఇస్తాడు. హృదయకాల్సిన పిల్లరా, ప్రభుకు మనం ఇచ్చినట్లయితే, ప్రభువును మనం శోధించినట్లయితే ప్రభు మన జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తున్నాం. హృదయకాల్సిన పిల్లలను నేను మళ్ళా చెప్తున్నాను, ప్రభుకు మనం ఇవ్వాలి. ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు మనలను ఖచ్చితంగా దీవిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ నేను దేవునికి 20% ఇస్తుంటాను. 10% కాదు, 10% కాదు, 20% ప్రభుకు నేను ఇస్తుంటాను. పిల్లలు గమనించండి, దాన్ని బట్టి ప్రభు మమ్మల్ని దీవిస్తుంటున్నాడు, దాన్ని బట్టి ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. దాన్ని బట్టి ఈరోజు ప్రభు నన్ను గోడకి ఈ మేక ఎలా ఉంది, గోడకి ఈ మేక ఎలా ఉంది, బలమైనటువంటి మేకుగా ప్రభు నన్ను నా కుటుంబంలో ఉంచాడు. నా మీద నా కుటుంబం ఉంది, నా మీద నా తల్లిదండ్రులు ఉన్నారు, నా మీద అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. అయినప్పుడు కూడా నేను బలంగా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజుకి ఒక్కరోజు కూడా నేను సిగ్గులోని జరగను. ఒక్కరోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, గత 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగం ఉన్నాను. ఒక్కరోజు కూడా నేను సిగ్గులు పెట్టలేదు. ఒక్కరోజు కూడా నేను సిగ్గులు పెట్టలేదు. ఎలా వచ్చిందండి ఈ ఆరోగ్యం అంటే, ప్రభు మనకు సమర్థం దయచేస్తాడు. ఏమన్నా నేను మనుషులు కాదంటే నేను మనిషినే. నాకు రోగాలు రావాలంటే రోగాలు వస్తాయి. అనేక సార్లు కోవిడ్ పేషెంట్స్ నా ముందు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని షేక్ హ్యాండ్స్ ఇచ్చి నన్ను పట్టుకుని కౌలించి నేర్పి వాడు ఉన్నారు. పిల్లరా గమనించండి, ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు, ప్రభు మనకి కాపాడుతున్నాడు, ప్రభు మనకి ప్రొవైడ్ చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ప్రభువుని ఆయన వాక్యాన్ని మీరు నమ్మండి, ప్రభు మీ జీవితాల కార్యాలు చేస్తాం. ఆ వాక్యానుసారంగా మీరు జీవించండి, మీ మార్గంలో మీరు తప్పకుండా వర్ధిల్లుకుంటున్నారు. ఉదయకాల సమయం ఈ మాటల ద్వారా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుకుంటుండగా ప్రభుకి కానుకలు ఇచ్చి ప్రభు యొక్క నామం మహిమపడుతూ మన తమ్ముడు ఆనంద ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాటను మనం పాడుకుందాం.
మార్చినావు జీవితులలో నీకోసమే శాశ్వతమైనది ఆనందం నీలో ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రమునా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాధలో కలవరాల కోటలో కన్నీటి బాధలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రమునా. హల్లెలూయా. దయచేసి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దాని గురించి మీరు చదివేదానికి కోరుకుంటున్నాను. మనకి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి సోదరుల కొరకు మీరు ప్రార్థించండి. బ్రదర్ కుమార్ గారు, అదేవిధంగా బ్రదర్ అభిమన్యు, మరి వరప్రసాద్ గారు, తమ్ముడు నరేంద్ర, ఈ విధంగా పిల్లలు ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం చేస్తున్నారు. వారు ప్రార్థన చేయండి. విషయం ఏంటంటే ఎవరి దగ్గర సొంతంగా కార్లు లేవు, అన్నీ కూడా కంపెనీ కార్లు లేకుంటే యజమానుల కార్లు. కాబట్టి దేవుని చిత్తమైతే మరి సంఘంగా మనం కూడి ప్రభు దగ్గర అడుగుతుంటున్నాం. దేవుడు జీవితంలో కార్యం చేస్తుంటున్నాడు. రాబోయేటువంటి దినాల్లో దేవుడు ఒక మంచి వాహనాన్ని ప్రభుత్వం తెచ్చేలాగా ప్రార్థించండి. అదేవిధంగా మన సోదరులు వరప్రసాద్ గారు, తల్లి గారు ప్రభుత్వం విధించారు దినాన్ని. ఇండియా దేశం ప్రయాణం వెళ్ళారు, ఈరోజు ఇండియాలో ఉన్నారు. మరి వారి ప్రయాణం కొరకు ఈరోజు కార్యక్రమాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో కోరుతుంటున్నాను. కుటుంబం యొక్క ఆదరణ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనమందరం ఒక కుటుంబం కాబట్టి, మనమందరం ఒక తండ్రి బిడ్డలం కాబట్టి, ఒకరికి దుఃఖం వస్తే ఆ దుఃఖంలో మనమందరం ఉంటాం, ఒకరికి సంతోషం వస్తే ఆ సంతోషం మనమందరం ఉంటాం. కాబట్టి సంఘంగా మనమందరం కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని కోరుతుంటున్నాను. ఈ సమయంలో దయచేసి నూతనంగా వచ్చినారు, మొట్టమొదటిసారిగా నూతనంగా ఈ సంఘానికి వచ్చినారు, దయచేసి నడిపి మీకు ఒక ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. మీ పేరు స్వరాజ్, బ్రదర్ స్వరాజ్ గారు, సిస్టర్ అశ్విని గారు, అమ్మమ్మ పేరు అనిత గారు. ప్రభు వీరి కుటుంబాలు మీరు దీవించును గాక. ఆమేన్. సోదరికి సాక్ష్యం ఉంది. అశ్విని అమ్మ మరి గతంలో నాకు చెప్పారు, తండ్రి గారి గురించి ప్రార్థన చేయమని చెప్పేసి. మరి మీరందరూ కూడా కుటుంబంగా మనందరూ తండ్రి గారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ట్రీట్మెంట్లో ఉన్నారు. చూపితే వాటన్నింటి నుంచి కూడా ప్రభు వారిని విడిపించి ఆ కుటుంబంలో మళ్ళా సంతోషాన్ని ప్రభు దయచేయగలిగిన మరి సోదరి అశ్విని గారిని, అదేవిధంగా స్వరాజ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు సామ్యుయల్ జాబ్ లేదు, తమ్ముడు ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నాడు. దేవుని చిత్తమైతే త్వరలో మరి ప్రభు మంచి ఉద్యోగం దయచేయగలిగిన ప్రార్థించండి. జాబ్ గురించి ప్రార్థన చేసినప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే, జాబ్ వస్తుంది తర్వాత మళ్ళీ తిరిగి మందిరానికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది, అది గ్యారంటీ.
కానీ దేవుని మాత్రం మనం మర్చిపోకూడదు. Amen. హల్లెలూయా. హల్లెలూయా. సోదరి అనిత గారి కుటుంబం విషయం ప్రార్థించండి. సమయం వరకు ప్రార్థన చేద్దాం. చంద్రుడు తలలో వచ్చినట్లయితే రోజున వచ్చిన బిడ్డల గురించి మనం ప్రార్థించండి. పరిశుద్ధుడానికి వందనాలు. బిడ్డలు నీ సంధికి వచ్చారు నాయన, నీ ప్రసన్నతలోకి వచ్చారు, నిన్ను నమ్మి వచ్చారు ప్రభువా. నీ పాదాల దగ్గరికి నీ బిడ్డలు వచ్చారు నాయన. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యం మీరు జరిగించండి. నూతన ఆశీర్వాదం వారి జీవితంలో మీరు దయచేయండి ప్రభువా. నాయన సామెలు మీరు జ్ఞాపకం చేసుకున్న మంచి ఉద్యోగులు మా ప్రభు యవనస్తులు స్థిరపడడానికి సహాయం చేయండి. నన్ను ప్రతి విషయంలో ప్రభు మీరు తోడుండండి. తమ్ముడు చట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ ప్రభు. నూతన ఉద్యోగులు బిడ్డలు మా ప్రభు మీరు స్థిరపరచండి. కుటుంబాలు ప్రభు ఆయన వారి జీవితాలు ఆశ్రయించబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు నీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను మా తండ్రి వట్టి చెబుతూ నువ్వు పంపించే దేవుడు కాదు, నీ దీవెనతో మీరు పంపించండి. నీ కృపలు వారికి దయచేయండి. నీకు వందనాలు. సోదరి మా ప్రభు అశ్వినమ్మని బట్టి నీకు వందనాలు, స్వరాజ్ గారిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ ప్రపంచంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ప్రతి ఎకర యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. తండ్రి గారికి సంపూర్ణ స్వస్థత ప్రభు దయచేయను గాక. ఇదిగో ఇప్పుడే నీకు వచ్చి ప్రార్థిస్తున్న ప్రభా, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని, ప్రతి ఒక్క కీడును, ప్రతి ఒక్క మంత్రశక్తిని, ప్రతి విధమైనటువంటి నాయన బలహీనతను మా ప్రభా యేసు రక్తంలో కొట్టివేస్తున్నాం తండ్రి. నీ యొక్క సంపూర్ణ జీవాన్ని బిడ్డకు మీరు దయచేయండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందండి. సోదరు మా ప్రభు అనిత గారి నీకు వందనాలు. చేసిన పని పాటలు మీరు సహాయం చేయండి అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు కాపాడండి తండ్రి. ఆయన స్థిరపరిచి ప్రభు దీవెనతో మీరు నింపి నడిపించి మీరు మహిమ పొందండి. సమాధానం మా ప్రభు సంతోషాన్ని మీరు దయచేయండి తండ్రి. వందనాలు. ఈ ఉదయకాల ప్రభు నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించిన వారి కుటుంబాల్లో గొప్ప కార్యం మీరు జరిగించి మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒకసారి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుడానికి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నీ సంధికి వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు మీరు దీవించండి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు. ఇదిగో ప్రభు నీ సంధిలో ఉన్నటువంటి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలుగును చెప్పావు ప్రభు. ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి వారి జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని మీరు దయచేయండి. ఆ సంపూర్ణ సంతోషానికి కావాల్సినటువంటి సమస్తాన్ని మీరు దయచేయండి. కృప చూపించి మా ప్రభు నన్ను నీ బిడ్డలు నీ సన్నిధి మతండి నన్ను తమ గుప్పిలను విప్పి నిన్ను ప్రేమించిన కారణాలు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించండి. నీకు చెల్లించుకున్న ప్రభు తిరిగి వచ్చి మాకు సహాయం చేయండి. పర్యంతం మతండి మేమందరం మా ప్రభు నీ వాక్యంలో భద్రపరచబడి నీ సన్నిధిలో జీవించడానికి దయచేయండి. మా ప్రభు వరప్రసాద తల్లి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మా ప్రభు సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఈ ప్రభు ఈ రోజు మొత్తం రావాలని ఆశ కలిగి ప్రభు అనేకులు రాలేకుండా ఉంటున్నారు. అవునయ్యా మీరు దీవెన మీద దయచేయండి. హల్లెలూయా. సమస్తమైన మహిమ నీకే చెల్లించుకుంటున్నాం ప్రభు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడు నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రభువు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.